ఏదైతే మేజర్ ఎవిడెన్స్ మీరు అన్నట్టుగా ఛార్జ్ షీట్ అనేది ఒకసారి ఆన్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఛార్జ్ షీట్ ఒకసారి ఆన్ స్క్రీన్ చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. దాంట్లో కొన్ని కీలకమైన పాయింట్లను ప్రస్తావించారు. ఒకసారి ఆ పాయింట్స్ నేను చదివించే ప్రయత్నం చేస్తాను. అఫ్ కోర్స్ 119 పేరా మొత్తం మీరు చూస్తే దాంట్లో ఆఖరి 4 లైన్స్ నేను చదివించే ప్రయత్నం చేస్తున్నాను. ద కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఈవెన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచ్ ఈస్ A1. Rajshekar Reddy would then pass the money to Vijay Sai Reddy A5, Mithun Reddy A4, Balaji A33, who would transfer it to former Chief Minister Y.S. Jagannath Reddy. On an average 50 to 60 crore rupees was collected every month. And Cheppi open brackets lo, this is further corroborated by the statements of LW104 అంటూ కూడా స్టేట్మెంట్కి సంబంధించి కంటిన్యూటీలో ఇంట్రెస్టింగ్గా మీరు రెండో పాయింట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ 4 పేర్లకు సంబంధించి ప్రస్తావించిన సందర్భం. ఒకటి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి విజయసాయి రెడ్డికి, మిథున్ రెడ్డికి, బాలాజీ గోవిందప్పకు మీరు అంటగా ప్రస్తావించిన నేపథ్యం. ఆ తర్వాత ఇది చీఫ్ మినిస్టర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తరలించారు. మరి ముఖ్యంగా ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు అంటూ కూడా. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా దీనికి సంబంధించి సిట్ విషయంలో అంటే సిట్ పేర్కొన్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళబోతోంది వైసీపీ? మరి ముఖ్యంగా జగన్ ఈ అంశాన్ని ఎలా సీరియస్గా తీసుకోబోతున్నారు? ఎందుకంటే నేరుగా ఆయన పేరుని ప్రస్తావించిన సందర్భం 50 నుంచి 60 కోట్లు అంటూ కూడా ప్రస్తావించారు ప్రతి నెల అంటూ కూడా. ఇప్పుడు ఇక్కడ అంశం అదే, అంటే ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నారో, మిథున్ రెడ్డి ఉన్నారో, బాలాజీ గోవిందప్ప ఉన్నారో వీళ్ళ నుంచి 50 కోట్ల రూపాయలు నేరుగా జగన్మోహన్ రెడ్డికి ప్రతి నెల అందించేవాళ్ళు. ఈ కలెక్షన్ అంతా కూడా రాజశేఖర్ రెడ్డి చేశారు. దానికి సంబంధించి ఆ ఎవిడెన్స్ ఇచ్చింది LW14లో ఉన్న వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇది జరిగింది అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఓకే, స్టేట్మెంట్లు ఏముంది, పోలీసు వాళ్ళు స్టేట్మెంట్లు రాయొచ్చు, లేకపోతే ఇంకో వ్యక్తి స్టేట్మెంట్లు రాయొచ్చు, దాని మీద సంతకాలు చేయొచ్చు. కానీ ఎవిడెన్స్ కావాలి. కోర్టులో ఎవిడెన్స్ అనేది చాలా కీలకమైన అంశం. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చారా, నిజంగానే ఎవరైనా తీసుకుపోయి అందించారా, లేకపోతే ఇంకో రూపంలో వచ్చిందా, ఎలా వచ్చింది అనేది చూపించగలగాలి. అప్పుడే ఈ కేసు నిలబడే పరిస్థితి ఉంటుంది. సో కానీ ఇటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా ఛార్జ్షీట్లో పెట్టిన పరిస్థితి. అయితే ఈ ఛార్జ్షీట్లో వచ్చినవన్నీ కూడా నిజాలా, లేకపోతే ఛార్జ్షీట్కి సంబంధించిన మొత్తం కూడా వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా, వైసీపీ చెప్తున్నట్టుగా ఇవన్నీ ఫ్యాబ్రికేషనా, లేకపోతే వాళ్ళ కొంతమంది చేత సంతకాలు పెట్టించి వాళ్ళే స్టేట్మెంట్లు తయారు చేసి, ఇప్పుడు చాలామంది కూడా జడ్జిల ముందు క్లియర్గా చెప్తున్నారు, మాకు స్టేట్మెంట్ తెలియదు, వాళ్ళు ఏం చేయలేదు, మా దగ్గర సంతకాలు తీసుకుంటున్నారని అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది జడ్జిల ముందే చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇటువంటి సందర్భాలు చాలా జరిగాయి. సో ఇప్పుడు ఫర్దర్గా దాన్ని ఏ విధంగా జరుగుతుంది, ఈ కేసు ఇక్కడికి ఆగుతుందా లేదా ఫర్దర్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారా? తద్వారా అందుకే వైఎస్ఆర్ పార్టీ చాలా క్లియర్గా ఆలోచిస్తుంది. పూర్తిగా ఈ కేసుకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఒక డ్రాఫ్ట్ రూపంలో తయారు చేయాలి. ఒక కంప్లీట్గా అసలు ఎక్కడెక్కడ దీంట్లో ల్యాబ్సెస్ ఉన్నాయి, పోలీసులు సిట్ వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉంది, వీటన్నిటిని కూడా క్రియేట్ చేసి తద్వారా ఈ కేసుని సంబంధించిన ప్రతి మూలాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి ఢిల్లీలో అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా వివరించి ఈ కేసు ఇంత నీరుగారిపోయిన కేసుని వీళ్ళు పెడుతున్నారు అనే ఒక ప్రయత్నం చేయాలనేది వైసీపీ ఆలోచన. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. బట్ సిట్టు చాలా ఆధారాలను అయితే సేకరిస్తోంది. వాళ్ళు ఇప్పుడు ఛార్జ్షీట్ ముందు పెట్టిన పరిస్థితి కావచ్చు, ఛార్జ్షీట్లో 306 పేజీల ఛార్ట్ ఇచ్చింది. తర్వాత మరో 20 రోజుల్లో ఇంకో 2వ ఛార్జ్షీట్ కూడా వేయబోతున్నారని ఒక సమాచారం వస్తుంది. అంటే చాలా ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తున్న ప్రయత్నం అయితే చేస్తాయి. అయితే ఈ ఎవిడెన్స్లన్నింటినీ కరెక్టా కాదా అనే అంశాన్ని కూడా చూడాలి. ఇది ఎంతవరకు నిలబడుతుంది కేసు, కోర్టుకు సంబంధించి ఎవిడెన్స్లు సరిపోతాయి. ఛార్జ్షీట్లు చాలామంది మీద ఛార్జ్షీట్లు వేస్తుంటారు. ఆ ఛార్జ్షీట్లన్నీ కోర్టుకు వచ్చిన తర్వాత అక్కడ వాదాపాలలో ట్రయల్స్లో నిలబడాలి. అటువంటి అంశాలు ఉందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. కానీ మొత్తం మీద కొంత ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు రావడం వైసీపీలో కొంత కలవరపాటు గురి చేస్తుందనేది ఖచ్చితంగా చెప్పాలి. అయితే దీన్ని ఏ విధంగా తట్టుకొని వీళ్ళు బయటపడతారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, ఓకే కేసు నా దాకా వస్తుందా, రమ్మనండి, వచ్చినప్పుడు నేను ఇక్కడే ఉంటాను కదా, నేను కూడా చూడడానికి నాకేం ఇబ్బంది ఏం లేదు అని చెప్పి ఆయన 10 సార్లు చెప్పిన పరిస్థితి. ఆయన నాయకులు కూడా అంబటి రాంబాబు కావచ్చు, ఇతర నేతలు ఒకటే చెప్తున్నారు, ఏమొద్ది కేసు అరెస్ట్ అయితే 2 నెలలు పోతాం అంతే కదా, ఆ తర్వాత మా పరిస్థితి ఏంటో
మేము చూపిస్తాం కదా అని చెప్తున్న పరిస్థితి చాలాసార్లు చూసాం. జగన్మోహన్ రెడ్డి కూడా బేసిక్గా మెంటల్గా తాను ప్రిపేర్ అయినట్టుగానే వైసీపీ నేతలే చెప్తున్న పరిస్థితి. మా నాయకుడు ఇటువంటి వాటికి భయపడే పరిస్థితి లేదు అని చెప్పి అంబటి లాంటి నాయకులు చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇది ఫర్దర్గా ఏ విధంగా ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది, ఢిల్లీలో జరుగుతున్న వ్యవహారాలండి, ఢిల్లీకి ఎప్పుడు వెళ్తారు, ఈ లోపల ఈ కేసుకి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ తీసుకుని ఒక లైన్ చేసుకుని దాన్ని ఢిల్లీలో ఏమని ప్రజెంటేషన్ చేస్తారు, ఇన్ని అంశాల మీద కొంచెం చర్చ అయితే చాలా సీరియస్గానే జరుగుతుందని తెలుస్తుంది. తద్వారా ఢిల్లీకి ఎప్పుడు వెళ్తారా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్తారా, లేదు తన టీంని ఢిల్లీకి పంపించి అక్కడ పూర్తిగా ఈ వ్యవహారాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సజ్జన్ రైట్ థ్యాంక్ యూ కృష్ణమోహన్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారా, ఈ చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో మాజీ ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగారంటూ కూడా చర్చ జోరందుకుంది. సీనియర్ అడ్వకేట్లతో వైఎస్ జగన్ వరుస భేటీలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. లిక్కర్ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయంటూ సిట్ సంబంధించి ఆ లీకుల అంశం ప్రస్తుతం చర్చలో ఉంది. పలు పేర్లు వినిపిస్తూ ఉండడంతో ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారు ఇన్ఫాక్ట్ మాజీ ముఖ్యమంత్రి అంటూ తెలుస్తోంది. న్యాయవాదుల సలహాలు తీసుకుని ఢిల్లీకి వైఎస్ జగన్ వెళ్ళబోతున్నారా, లిక్కర్ కేసు డీటెయిల్స్ను ఢిల్లీ పెద్దలకు వివరించబోతున్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటోంది. లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డి మొదలు మిథున్ రెడ్డి వరకు అరెస్టులు జరిగాయి. ఛార్జ్షీట్లో తన పేరు కూడా ఉండడంతో నేరుగా ఇప్పుడు జగన్ రంగంలోకి దిగారంటే చర్చ జరుగుతుంటోంది. సో ఈ క్రమంలో ఏం జరగబోతోంది, ఢిల్లీకి జగన్ వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిణామాలు మారబోతున్న అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో మీకేమనిపిస్తోంది? ఢిల్లీకి జగన్ వెళ్ళిన తర్వాత లిక్కర్ కేసులో ఉన్న కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందా? మీకేమనిపిస్తుందని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలకమైన అడుగులు వేయబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంటోంది. దానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగుతున్నారా అంటే అటువంటి చర్చ జరుగుతుంటోంది. సీనియర్ అడ్వకేట్లతో వైఎస్ జగన్ వరుస భేటీలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. లిక్కర్ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయంటూ సిట్ లీకులు కావచ్చు, లేకపోతే సిట్ సంబంధించి చర్చలు, ఇన్ఫాక్ట్ సిట్కి సంబంధించి ఆ పేర్లు మనం చూస్తున్న క్రమంలో ఇటు మరిన్ని అరెస్టులు జరగచ్చంటూ చర్చలు జోరందుకుంటున్న క్రమంలో ఇప్పుడు అనదర్ డెవలప్మెంట్ చోటు చేసుకోబోతుంది అనేది ఆసక్తికర పరిణామానికి సంబంధించిన చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో పలు పేర్లు వినిపిస్తూ ఉండడంతో ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి అంటూ తెలుస్తోంది. ఇక పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారు జగన్ అంటూ కూడా తెలుస్తోంది. న్యాయవాదుల సలహాలు తీసుకుని ఢిల్లీకి వెళుతున్నారా, ఇన్ఫాక్ట్ న్యాయవాదుల సలహా తర్వాత ఢిల్లీకి బయలుదేరబోతున్నారా వైఎస్ జగన్? ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజకీయాల్లో లిక్కర్ కేసు డీటెయిల్స్ను ఢిల్లీ పెద్దలకు వివరించాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది జగన్. లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డి మొదలు మిథున్ రెడ్డి వరకు అరెస్టులు జరగడం, ఆ తర్వాత ఛార్జ్ షీట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మరి ముఖ్యంగా కీలకమైన అంశాలను దాంట్లో పేర్కొనడం, ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతోంది అనే ఒక ఆసక్తికర పరిణామం ఇప్పుడు చోటు చేసుకుంటోంది. లిక్కర్ స్కామ్కి సంబంధించి రోజుకో అంశం, రోజుకో విషయం బయటకు వస్తున్న తరుణం. మరి ముఖ్యంగా ఆ డెవలప్మెంట్స్, ఆ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే ఆ ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత ఆ అమౌంట్ ఎక్కడెక్కడ వాటిని అరేంజ్ చేశారు, వాటిని ఎక్కడెక్కడ సెట్ చేయడం జరిగింది, ఆ సెట్ చేసిన అమౌంట్ని ఎక్కడ ఒక విధంగా చెప్పాలంటే స్టోర్ చేశారా? బహుశా ఇది కాస్త పెద్ద పదం అయి ఉండొచ్చు. బట్ అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి ఎలా ఉపయోగించారు అనే అంశానికి సంబంధించి ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఇవన్నీ కూడా ఆ లేఖలో కావచ్చు, మరి ముఖ్యంగా ఆ అంశంలో ప్రస్తావించారు, ఆ రిపోర్ట్లో ప్రస్తావించిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోని నెక్స్ట్ ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? అందుకని ఇప్పుడు చర్చ జరుగుతుంటోంది. మరి ముఖ్యంగా లిక్కర్ స్కామ్ సెంట్రిక్గా, లిక్కర్ స్కామ్ కేంద్రంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారా? ప్రస్తుతం దానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. దాంట్లో ఒక కీ పాయింట్ ఉంది. మరి ముఖ్యంగా ఆ కీ పాయింట్ ఏంటి, ఛార్జ్ షీట్లో ఉన్న కీ పాయింట్ ఏంటి, ఆ కీ పాయింట్ బేస్గా ఇప్పుడు చర్చ జరుగుతుంటోంది. ఆయన ఢిల్లీకి వెళ్ళబోతున్నారంటూ
అసలు ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఆంధ్రప్రదేశ్ ఇన్పుట్ ఎడిటర్, ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో ఇన్ఫాక్ట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి నేరుగా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఛార్జ్షీట్లో కొన్ని అంశాల బేస్డ్ మీద చర్చ జోరందుకుంటున్న క్రమంలో ఆయన ఢిల్లీకి వెళ్తున్నారనే చర్చ జోరందుకుంటారు. అసలు ఏం జరుగుతోంది, ఎప్పుడు వెళ్ళబోతున్నారు ఆయన? సత్యంగా ఓవరాల్గా లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్కు సంబంధించి వ్యవహారంలో రాజకేశ్వరరెడ్డి నుంచి మొదలుకొని ఎంపీ మిథున్ రెడ్డి వరకు కూడా వరుసగా అరెస్టులు జరిగిపోయాయి. తర్వాత ఎవరు అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మరోవైపు ఈ ఛార్జ్షీట్ను నిన్న కోర్టులో ముందు పెట్టిన అంటే మిథున్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఛార్జ్షీట్ను కూడా సిట్టు కోర్టు ముందు ఉంచింది. అంటే ఈ ఛార్జ్షీట్లో చాలా కీలకమైన అంశాలని ప్రస్తావనకి తీసుకుని వచ్చిన నేపథ్యంలో కూడా మనగానే ఒకసారిగా నువ్వు చూసుకుంటే పేజ్ 1119 పేరాలో చాలా క్లియర్గా దీనికి సంబంధించి ఎవరైతే రాజకేశ్వరరెడ్డి ఉన్నారో దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి ముడుపులు కావచ్చు, కమిషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని అవి త్రూ మిథున్ రెడ్డి, సాయి రెడ్డికి నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు జగన్మోహన్ రెడ్డి వరకు అందించే ప్రయత్నం చేశారు అనేది అక్కడ మెన్షన్ చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీలో కొత్త కలకలం రేపుతుంది. ఎందుకంటే ఛార్జ్షీట్ అంటే వీళ్ళ ముగ్గురు గడిపి ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి దాకా ఈ డబ్బులు చేరాయి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ స్కామే లేదు, ఈ స్కామే జరగలేదు అనేది జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన దాంట్లో ఎక్కడ తను ఒక సంతకం కూడా చేయలేదు అనేది ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. అది కూడా మరోవైపు ఇది ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రయత్నం చేసింది అనేది సజ్జల్ లాంటి వ్యక్తులు చెప్తున్నారు. అయితే మరోవైపు సిట్టు మాత్రం తన దూరంలో తను వెళ్ళిపోయింది, అరెస్టులు చేసుకుంటుంది. తర్వాత ఎంపీని కూడా అరెస్ట్ చేస్తుంది. ఈరోజు ఎంపీని కలవడానికి మాజీ మంత్రి మిథున్ వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. ఇతర సీనియర్ నేతలందరూ కూడా ఆయన్ని కలిసే ప్రయత్నం చేశారు. ఆయన కూడా ఇందాక మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా లేని కేసుని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని ఆ వ్యక్తి చుట్టూ ఒక కథను అల్లి ఆ కథ ద్వారా వీళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే ఇప్పటికే సిట్లో నిన్న ఛార్జ్షీట్కి సంబంధించిన వ్యవహారంలో సిట్ చాలా క్లియర్గా ఇచ్చింది. చాలా ప్రాంతాలలో 7 ప్రాంతాలలో డెల్లని ఏర్పాటు చేసి మనీ కోసమే ఆ డబ్బులంతా కూడా అక్కడికి పెట్టి అక్కడి నుంచి పూర్తిగా కూడా డబ్బులు పంపించే ప్రయత్నం చేశారు అనేది చాలా క్లియర్గా చెప్పింది. సేమ్ దీంట్లోనే ఆర్టీవీ కూడా ఎక్కడెక్కడ డెన్స్ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో డెన్స్